బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని లైంగిక వేధింపుల కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విస్తృతంగా అయితే విచారిస్తూ ఉన్నారు. మరి కోర్టు అనుమతితో ఆయననైతే రేపు సాయంత్రం 5:30 గంటల వరకు కూడా మరి పోలీస్ కస్టడీకి అప్పగించగా మరి ఈ విచారణలో కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ కస్టడీ విచారణ ప్రస్తుతం అయితే అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో జరుగుతూ ఉంది. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏదైతే డీసీపీ లావణ్య నాయక్ పర్యవేక్షణలో అయితే మరి సిఐ జ్యోత్స్న నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి బృందం ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో డీసీపీ లావణ్య నాయక్ స్వయంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని విచారణ తీరునైతే పర్యవేక్షిస్తూ ఉన్నారు. కేసుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తూ ఉన్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత నెల 28వ తేదీన ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయనను జ్యుడిషియల్ రిమాండ్కు అయితే తరలించారు. తాజాగా దర్యాప్తు అవసరాల దృష్ట్యా కూడా మరి పోలీసులు అయితే ప్రస్తుతం కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా మరి కోర్టు అనుమతి ఇవ్వడంతో అయితే విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ కస్టడీ విచారణలో ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు, మొబైల్ ఫోన్ డేటా, సోషల్ మీడియా కమ్యూనికేషన్, కాల్ డేటా రికార్డులు, డిజిటల్ ఆధారాలు, కేసుకు సంబంధించినటువంటి ఇతర సాక్ష్యాలను మరి నిందితుడి వాంగ్మూలంతో అయితే సరిపోల్చేటువంటి పనిలో దర్యాప్తు అధికారులు ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి ఆరోపణలపైన స్పష్టత తీసుకురావడం, మరి సంఘటనల క్రమాన్ని కూడా నిర్ధారించడం, కేసులో ఉన్నటువంటి ప్రతి అంశం పైన కూడా సమగ్ర సమాచారం సేకరించడమే కస్టడీ విచారణ ప్రధానమైనటువంటి ఉద్దేశంగా అయితే భావిస్తూ ఉన్నారు. అలాగే ఈ కేసులో మరెవరైనా ప్రత్యక్షంగా కానీ లేకపోతే పరోక్షంగా కానీ సంబంధం కలిగి ఉన్నారా, ఫిర్యాదులో ప్రస్తావించినటువంటి అంశాలకు బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయా అనేటువంటి కోణాల్లో కూడా మరి పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నట్లుగా అయితే సమాచారం. కస్టడీ విచారణ పూర్తయ్యే లోపుగా కూడా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని అయితే మరి ఉమెన్ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, హైదరాబాద్లో సంచలనం సృష్టించినటువంటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విస్తృతంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే కోర్టు అనుమతితో ఆయనను రేపు సాయంత్రం 5:30 గంటల వరకు కూడా పోలీసులు కస్టడీకి అప్పగించినట్టుగా తెలుస్తున్నది. ఈ విచారణలో కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే కస్టడీ విచారణ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నట్టుగా తెలుస్తున్నది. పోలీస్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్ పర్యవేక్షణలో కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ప్రత్యేక బృందంతో పాటు ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో డీసీపీ లావణ్య నాయక్ స్వయంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు చేరుకొని విచారణ తీరును కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తున్నది. కేసుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక డిజిటల్ ఆధారాలను కూడా విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా గత నెల 28వ తేదీన ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు కూడా ఆయనను జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించిన నేపథ్యం మనం చూసాము. తాజాగా దర్యాప్తు అవసరాల దృష్ట్యా కూడా మరి పోలీసులు కస్టడీ పిటిషన్కు దాఖలు చేయగా కోర్టు అనుమతి ఇవ్వడంతో మరి విచారణకు మరింత వేగవంతం చేస్తున్నటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాధాకృష్ణ, మరి ఈ కస్టడీకి విచారణలో కూడా ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు,
దాంతోపాటు మొబైల్ ఫోన్ డేటా, సోషల్ మీడియా కమ్యూనికేషన్, కాల్ డేటా రికార్డులు, డిజిటల్ ఆధారాలు, కేసుకు సంబంధించినటువంటి ఇతర సాక్ష్యాలకు సంబంధించి నిందితుడి వాగ్మూలంతో సరిపోల్చే పనిలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అధికారులకు సంబంధించి కూడా. అయితే ఫిర్యాదులో పేర్కొన్నటువంటి ఆరోపణలపైన కూడా ఒక స్పష్టత తీసుకురావడం, సంఘటనకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్ధారించడం, కేసులో ప్రతి చిన్న అంశంపైన కూడా క్షుణ్ణంగా మరి ఆధారాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి కూడా. మరి ఈ కేసులో మరెవరైనా అంటే ఈ కేసులో ఇంకా ఎవరైనా ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ సంబంధం ఉన్నాయా, ఫిర్యాదులో ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి బలమైన ఆధారాలు ఉన్నాయా అనే దాని మీద కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతూ ఉన్నది. కస్టడీ విచారణ పూర్తయ్యే లోపు కూడా మరిన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉందనేది తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. సో మరి అంటే ఇప్పటి వరకు కస్టడీలోకి తీసుకొని వీళ్ళు విచారణ చేపట్టారు కదా, ఈ విచారణలో ఏమైనా కీలకమైనటువంటి ఆధారాలు బయటపడ్డాయి? దానికి సంబంధించిన సమాచారం ఏంటి ప్రభాకర్? అంటే ఇప్పటివరకు అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ విచారణకు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ మాత్రం జరుగుతూ ఉన్నది. ఇందులో ముఖ్యంగా ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి మహిళా ఐపీఎస్ అధికారిని తనకు సంబంధించినటువంటి ఏవైతే ఫిర్యాదులో పేర్కొన్నదో ఆ కోణంలో కూడా మరి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు తనకి సంబంధించి కూడా. సో ముఖ్యంగా తను ఈ నేరం ఒప్పుకున్నట్టు కూడా కొంత విశ్వసనీయ సమాచారం ప్రకారం కూడా తెలుస్తూ ఉన్నది. కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారు ఒక ప్రేమ వ్యవహారంతో కూడా ముందుకు వెళ్ళామన్న దాన్ని కూడా అది 2 sides నుంచి జరిగిందంటూ కూడా తను పోలీసులకి చెప్పినట్టు కూడా కొంత విశ్వసనీయ సమాచారం మాత్రం అందుతూ ఉన్నది. తనకి కొన్ని రోజుల నుంచి కూడా ఇబ్బంది పెడుతున్నట్టుగా ఆ మహిళ మరి తనకు ఆల్రెడీ ముందుగా వివాహం కూడా అంటే పెళ్లి కూడా జరిగిపోయిందని కూడా చెప్పలేదంటూ కూడా తను మరి అందులో పోలీసులకి చెప్పినట్టు కూడా కొంత సమాచారం అయితే అంతా ఉంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు మరి అవాస్తవం అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో పోలీసులు మాత్రం ఇందులో అన్ని కోణాల్లో కూడా పూర్తిగా తనని విచారిస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా పూర్తి విషయాలు విచారించి కోర్టుకి ప్రొడ్యూస్ చేసి తనకి మరి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందనే దాన్ని కూడా ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్గా అంటే ఈ కస్టడీ విచారణలో ప్రస్తుతం అయితే ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది, వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణలు ఏంటి, మొబైల్ ఫోన్ డేటా, సోషల్ మీడియా కమ్యూనికేషన్ కావచ్చు, కాల్ డేటా రికార్డులు, మరి డిజిటల్ ఆధారాలు, కేసుకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాలను కూడా నిందితుడి వాంగ్మూలంతో మరి సరిపోల్చే పనులు అయితే దర్యాప్తు బృందాలు అధికారులు అయితే మరి ముమ్మరం చేస్తూ ఉన్నారు. మరి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి ఆరోపణలపైన స్పష్టత తీసుకురావడం, ఇక సంఘటనలపైన క్రమాన్ని నిర్ధారించడం, మరి కేసులో ఉన్నటువంటి ప్రతి అంశం పైన కూడా సమగ్ర సమాచారం సేకరించడమే కస్టడీ విచారణ ప్రధాన ఉద్దేశంగా అయితే తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు అసలు ఈ కేసులో మరి ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఒక్కడే ఉన్నాడా, అతడు మాత్రమే చేశాడా, అతను ఇంకెవరైనా ప్రోద్బలం అంటే ఇందులో ఇంకెవరి హస్తమైన ఉందా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అట్లాంటి విషయాలు కూడా బయటపడితే మాత్రం ఈ కేసు మరో కీలక దశకు చేరుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఈ వ్యవహారంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి విచారణ అయితే అనేక కోణాల్లో మరి పోలీసులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మరి కస్టడీ విచారణ పూర్తయ్యే లోపు మరిన్ని కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.